పౌలు గారు అనుభవం చెప్తున్నాడు. ఎటు పోయినను శ్రమ పడుతున్నాము. శ్రమ పడుతున్నా సరే వాళ్ళు ఇరికింపబడిన వాళ్ళు కాదంట. ఎందుకంటే దేవుడు పైకి తీసుకురాగా ఆయన వీళ్ళ వెంట ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అపాయములో ఉన్నాను, కేవలము ఉపాయం లేని వారు కాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మేము అపాయంలో ఉన్నప్పటికీ కూడా ఉపాయం లేని వాళ్ళం కాదు అంటున్నాడు. ఆ ఉపాయం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చారు బిడ్డారా. దేవునికి స్తోత్రం. తర్వాత తరుమబడుచున్నాను, దిక్కులేని వారు కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనుషుల చేత కానీ, బాధల చేత కానీ, వ్యాధుల చేత కానీ, కష్టాల చేత కానీ, దేని చేత కానీ మనం తరుమబడుచున్నాము అనుకోండి, మనం దిక్కులేని వారం కాము. మన దిక్కు ఎవరండి? యేసయ్య మన దిక్కు బిడ్డలారా. ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, విమోచిస్తాడు బిడ్డలారా. అది ఆయన ధైర్యం. పడద్రోయబడినను నశించు వారము కాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి, దేవుడిచ్చిన ఐశ్వర్యం చొప్పున, దేవుడు కలిగిన ఐశ్వర్యం చొప్పున ఎంత ధైర్యంగా జీవితం గడుపుతున్నాడు చూడండి ప్రియులారా. ఆ ధైర్యం దేవుడు మన దగ్గర ఉంటేనే వస్తుంది. దేవుడు మన దగ్గర లేకపోతే ఆ ధైర్యం రాదు. ఇది సత్యం. మీకు ధైర్యం ఉందా? ఉన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి తర్వాత 4:10 యేసు యొక్క జీవము మన శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుని పోవచ్చున్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూసారండి, యేసయ్యే గోలుగా పెట్టుకున్నాడు పౌలు గారు. ప్రతి ఒక్కరు కూడా దేవుడే గోలుగా పెట్టుకోవాలి, దేవుడే గమ్యంగా పెట్టుకోవాలి.